నమస్కారం. ఈరోజు మనం హైదరాబాద్ నగరంలో ఒక చాలా ముఖ్యమైన సాంస్కృతిక విషయం గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. అదేనండి, మన ఖైరతాబాద్ గణేష్ విగ్రహం. దీని గురించి ఒక ఆసక్తికరమైన వ్యాసం దొరికింది. దాని ఆధారంగా కాస్త లోతుగా చర్చిద్దాం. మంచి ఆలోచన. అంటే ఈ చర్చతో మనం కేవలం ఆ విగ్రహం వివరాలు తెలుసుకోవడమే కాదు కదా, కాదు. దాని వెనుకున్న ఆ చరిత్ర, ఆ సాంస్కృతిక ప్రభావం, అసలు హైదరాబాద్ వాసుల జీవితాల్లో దాని స్థానం ఏంటి, ఇదంతా అర్థం చేసుకోవాలి. సరిగ్గా చెప్పారు. సరే, మరి మొదలు పెడదామా? నాకు తెలిసిన మొదటి విషయం ఏంటంటే దీని ఎత్తు. అవును. దాదాపు 15 అడుగులు ఎత్తంట. ఆ 1954లో మొదటిసారిగా పెట్టారని చదివాను. అంటే అప్పణ్నుంచి ఉందన్నమాట. అవును. 1954 అంటే చూడండి, స్వాతంత్ర్యం వచ్చిన కొద్ది సంవత్సరాలకే ఆ. కేవలం ఒక విగ్రహం పెట్టడం లాకుండా హ్మ్. ఏమో ఒక నగరంగా అందరూ కలిసుండాలి, అంతా బాగుండాలి అని ఒక ఆశకు అది గుర్తేమో అనిపిస్తుంది. నిజమే కదా. అందుకేనేమో ప్రతి సంవత్సరం గణేష్ చతుర్థికి లక్షల మంది వస్తారు దర్శనానికి. లక్షల్లోనే వస్తారు. ఆ దీపాలు, పువ్వులతో అలంకరణ చూట్టానికి అద్భుతంగా ఉంటుంది అంటారు కదా. అవును. కానీ ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. ఆ వ్యాసంలో చెప్పినట్టు ఇది కేవలం ఆరాధన మాత్రమే కాదు. ఓహ్. అంటే సమాజం బాగుండాలని, అందరూ సుఖంగా ఉండాలని, సమస్యలు తీరిపోవాలని, ఇలాంటి నమ్మకాలకు కూడా ప్రతీకగా చూస్తారట ఆ విగ్రహాన్ని. అంటే ఒక నమ్మకం, ఒక ఆశ లాంటిదా? సరిగ్గాదే.